పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ముందు ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలపై భారం మోపకుండా చూడాలని సూచించారు. ప్రజల మీద భారం పడుతున్నదని ప్రజల కోసం మేము ఈ ఉద్యమం చేస్తున్నాం, ఈ ధర్మ కార్యక్రమం చేస్తున్నాం. అంతేగాని ట్రాఫిక్ ఆగిపోయిందని పోలీసులు మా మీద రుజువు చేస్తే సహించేది లేదు. పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలకు నిరసనగా ఖమ్మంలో టీడీపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏవైపు ధనిక రాష్ట్రం అని చెబుతున్న సీఎం ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదే. మరి ఈ ప్రభుత్వానికి మరి 14,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి అనేక రకాల అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతోటి అనేక ప్రతిపాదనలు ఎక్కువ పెంచి కమిషన్లు పొందడం తప్ప మరొక పని లేకుండా అయిపోయింది. అందులో భాగంగానే మరి ఇలా 70,000 కోట్ల రూపాయలు వివిధ ప్రాంతాల నుండి వివిధ దేశాల నుండి అప్పులు తీసుకొస్తూ మరి ప్రజలను ఎత్తిన భారం మోపడమే కాకుండా రాష్ట్రంలో మరి విద్యుత్ ఛార్జీలు నష్టాలు వస్తున్నటువంటి పేరుతోటి విద్యుత్ ఛార్జీలను బస్ ఛార్జీలను పెంచి ప్రజలను ఎత్తిన భారం వేపించడం జరిగింది. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగానే నిరసన వ్యక్తం చేసడంలో భాగంలో ఇలా మనుగురులో ఈ ప్రాంతంలో